నమస్తే అండి. ఇప్పుడు మనం ఒక మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ గురించి, ఆ వ్యవస్థలో నేను నాతో పాటు ఈ 2 రాష్ట్రాల్లో చేసే మ్యారేజ్ బ్యూరోస్ ఆడవారే గానీ, మగవారే గానీ చాలామంది ఉన్నారు. దాని మీదే జీవనంతో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా దాని మీద జీవనం చేసుకొని బతుకుతున్నారు. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. దీని మీద సంఘాలుగా పెట్టుకుని యూనియన్ నాయకులు చక్కగా సంఘాలను కూడా నడిపించుకుంటూ వారి సంఘం పేరు పెట్టుకుని ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టుకుని చక్కగా నడిపిస్తున్నారు. ఇదంతా చాలా బాగుంది ప్రస్తుత వ్యవస్థలో. అయితే కొన్ని విషయాలు నేను మీకు ఉదాహరణగా కొన్ని విషయాలు చెప్పినప్పుడు రాబోయేదానికి ఇదెందుకు, ఇది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు ఇది అవసరపడుతుంది అనేది ఒక 2 బిట్లుగా మీకు తెలియపరుస్తాను. ఇంతకుముందు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, మన ఇంటికాడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా ఆటో కట్టుకుంటే రూ. 100, సినిమా హాల్కి వెళ్ళాలన్నా 200 ఫ్యామిలీతో ఆటో, ఇలాగా ఎక్కువ కలెక్షన్ అయిపోయేది. ఈ మధ్యన వచ్చిన ర్యాపిడో ఆటో వల్ల, ర్యాపిడో బైక్ వల్ల మనం ఎప్పుడైతే 100-200 ఆటోలకి కట్ చేసి ఇచ్చేసామో ఒకసారి రూ. 30, రూ. 50 ఎంత ఈజీగా ఉంది. డబ్బులు చాలా ఆటో వాళ్ళకి ఎంత వేస్ట్ చేసామన్నట్టుగా అనిపించేది మనకి ఇప్పుడు ర్యాపిడోతో పోల్చుంటే. అదే ర్యాపిడోలో బైక్ ఉంది, కారు ఉంది, అలాగే పార్సిల్ కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయం. అలాగే జొమాటో ఫుడ్, మనకి మంచి ఫుడ్ ఎక్కడ, ఏ హోటల్ కావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎంత టైమింగ్లో కూడా మనకు వస్తుంది అనేది చెప్పేస్తున్నారు. 20 నిమిషాల్లో మీకు డెలివరీ వస్తుంది, లేదా 10 నిమిషాల్లోనే డెలివరీ వస్తుంది దగ్గర హోటల్ అయితే అని జొమాటో. అలాగే ఇంట్లో గృహ అవసరాల నిమిత్తం సరుకులు కూడా మాల్స్, డీమార్ట్ ఇటువంటి సంస్థల నుంచి కూడా మనకి వెంటనే 5 నిమిషాలు 2 లీటర్స్ కోకోకోలా డ్రింక్ బాటిల్ కూడా మన ఇంటికే వచ్చేస్తుంది. అలాగే మన ఇల్లు క్లీనింగ్ చేయాలన్నా కూడా ఆన్లైన్లోకి వెళ్ళి పలానా యాప్లోకి వెళ్ళి ఏదైనా సెట్ చేస్తే గంటలో వచ్చి చేసి వెళ్ళిపోతున్నారు. అలాగే మనకి ఎక్కడైనా జిల్లాలో కానీ ఏదైనా ఆఫీస్ కానీ ఏదైనా అడ్రస్ కానీ ఒక లిమిటెడ్ కంపెనీ కానీ అది ఎక్కడ ఉందని తెలియాలన్నా, అలాంటివి ఎన్ని ఉన్నాయని తెలియాలన్నా, మొత్తం ఇండియాలో ఎక్కడ ఏ మూల ఏ సమాచారం కావాలన్నా మనం కూర్చున్న చోట నుంచే కొత్తగా ఇంకొక యాప్ ఉంది, జస్ట్ డయల్. దానికి చేస్తే 10 ఎనిమిదిలు దాని నెంబరు మీ అందరికి తెలిసి ఉంటుంది. దానికి చేసినా కూడా మనకు వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడుంది, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడుంది, ఇప్పుడు ఎస్పీ గారి నెంబర్ కావాలి, పోలీస్ స్టేషన్ నెంబర్ కావాలి, ఇలాంటి ఎన్ని సమాచారాలైనా ఎక్కడ సమాచారం కోరినా కూడా డాష్ డైల్ ఇస్తున్నారు. నేను చెప్పిన ఆటో కార్ నుంచి ఈ చివరి వరకు కూడా వీళ్ళందరూ చేస్తున్నాయి ఈ యాప్ల ద్వారానే. ఓకే కదా, ఇక్కడ మీకు అర్థమైంది కదా, వీరందరూ చేస్తుంది యాప్ల ద్వారానే. ఇప్పుడు పని అందరు సమయం కలిసి రాలా, డిమార్ట్కి వెళ్ళే లోపల మనం ఇక్కడ ఏదైనా పని చేసుకోవచ్చు, టక్కన మనకి వస్తువు వచ్చేసింది, థమ్స్అప్ ఇంటికి వచ్చేసింది. మనం ఒకరు సమాచారం కోసం కనుక్కోవాలని 10 మందికి ఫోన్లు చేశారా, ఇక అడ్రస్ ఎక్కడుంది, అడ్రస్ ఎక్కడుంది కొంచెం చెప్తావా అని డైరీలో ఉంది, ఇంటికి వెళ్ళినా చెప్తానని మన అవతల స్నేహితులు అంటాం. అది లేటే కదా మనకి. సినిమాకి 200-300 పెట్టి ఆటోల ఛార్జీలు ఇప్పుడు ర్యాపిడోలు వచ్చినాయి చాలా, దాంట్లో సగం ఇన్కమ్ సేవే కదా. ఇలాగ ఇల్లు క్లీనింగ్ చేసే వాళ్ళు కావాలని అంటే రేపు వస్తాను వాళ్ళకి వెళ్ళి అక్కడ పని ఒప్పుకున్నానని మన చెప్పి పని చేసే ఆయన అంటాం. మనం ఆన్లైన్లో బుక్ చేస్తే 10 మంది లైన్లో ఉండి మనకే ఫోన్ చేస్తున్నారు. ఉదాహరణకి ఫ్యాన్ బిగించాలని ఒక ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేసిన జస్ట్ డైల్లో మనం ఇలా పెడితే 10 మంది ఎలక్ట్రీషియన్లు మనకే ఫోన్ చేస్తారు. అయినప్పుడు రేపటి రోజున ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ పిల్లల చదువులు, ఆడపిల్లల్ని మగపిల్లల్ని బాగా చదువులు చదివించి బీటెక్లు, ఎంటెక్లు, ఐఐటీలు చదివించి 10,000 నుంచి 1,00,000, 10 లక్షల జీతాలు సంపాదించే వ్యక్తులుగా ప్రయోజకులను చేశారు. అందరూ సాఫ్ట్వేర్ ఫీల్డ్కే ఎక్కువ శాతం ఉన్నారు. 100 మందిలో 80% సాఫ్ట్వేర్, 10% గవర్నమెంట్ ఉద్యోగాలు, 10% బిజినెస్. గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే చిన్న చిన్న పోస్టులు అయితే లేవు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ రేంజ్ల స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మరి తల్లిదండ్రులు వాళ్ళ మ్యాన్ లిమిట్ తగ్గిపోతుంది. ఇంతకుముందు మనిషి 90 ఏళ్ళు, 101 105 ఏళ్ళు బ్రతికాడని గొప్పగా మనం ఆశ్చర్యపోయేదని చెప్పుకుంటున్నాం. ఈ కరోనా అనేది స్టార్ట్ అయినాక మ్యాన్ లిమిట్ 0 అయిపోయింది. 60 ఏళ్ళు బ్రతికితేనే గొప్ప అన్నట్టుగా ఉంది. 60 ఏళ్ళు రిటైర్డ్ అయ్యేటప్పటికి ఓపిక సహించేసి ఇంకా నేను ఏ ఉద్యోగం చేయలేను, రెస్ట్ తీసుకోవాలరా బాబు అనే పరిస్థితికి వచ్చేసింది. కేవలం ఏంటంటే మనకి ఆర్థికంగా డబ్బులు పెరుగుతున్నాయి, ఆస్తులు కొంటున్నాం, విలాసాలు చేస్తున్నాం. కాకపోతే మనం ప్రతి ఉదయం నుంచి రాత్రి వరకు మనం తీసుకునే ఆహార అలవాట్లు, ఆహార పద్ధతులు అన్నీ కూడా మందులతో తయారైన ఆహార పదార్థాలే మనకి ఇంట్లోకి వెళ్తున్నాయి. అయినప్పుడు మన ఆహారం ప్రకృతి నుంచి వచ్చే స్వేచ్ఛ లాంటి బలమైన ఆహారంతో ఆరోగ్యం ఎదగట్లా, కేవలం మెడిసిన్స్తోనే ఇది అవుతుంది. పూర్వకాలం మనుషులు చూస్తే మన పెద్దలు ఎలా ఉండేవారు, ఇప్పుడు మనం అలా చూడలేకపోతున్నాం. కానీ వీరికి ఈ చదువులు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేప్పటికి పెళ్ళిళ్ళు అవ్వట్లా. అప్పుడు తండ్రులకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. కరోనా మహమ్మారి లాంటి ప్రతి ఇంట్లోనూ మరణం చూసాం. ప్రతి కుటుంబంలో ఒక మరణం, ఒక 2 మరణాలు జరిగి చూసాం. మరి ఈ పెళ్ళిళ్ళ విషయాలకు వచ్చేసరికి చూడాలని అంటే పేరెంట్స్ చేసే పని పేరెంట్స్ చేస్తున్నారు. పిల్లలు కూడా ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్లోనే ఉంది, అరచేతిలోనే అస్త్రం.
ఇప్పుడు పిల్లలు కూడా జాబులు చేస్తూ పార్ట్ టైం మ్యాట్రిమోనీని, భారత్ మ్యాట్రిమోనీ చాలా పెద్ద పెద్ద కంపెనీలని, షాదీ అని ఇంకోటి కంపెనీలని చెక్ చేసి అందులో రిజిస్టర్ అయ్యి కొన్ని మ్యాచ్లను చూసుకోవడం, ఆ మ్యాచ్ని పేరెంట్స్కి పంపడం, అన్ని విధాలు అన్ని ఒకటి మంచి జరగడం చేసుకోవడం ఇలా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మ్యాట్రిమోనీ సంస్థలు కూడా డైరెక్ట్గా ఫోన్ ఉండటం వల్ల అదే మ్యాట్రిమోనీలో 10 రకాల మంది రిజిస్టర్ అయ్యి పేరెంట్స్ పిల్లడు కావాల్సిన వాళ్ళు రిజిస్టర్ అవ్వడం ఓకే, అక్కడైతే సంతోషం అంత మంచి జరిగేది. కానీ ఇక్కడ ఈ రిజిస్టర్ అయిన వ్యక్తుల్లో చాలామంది కూడా ఫేక్ వ్యక్తులు ఉన్నారు. అంటే తనకు మ్యారేజ్ అవసరం ఉన్నా లేకపోయినా రిజిస్టర్ అవుతున్నాడు, తను వయసు వచ్చి 18 ఏళ్ళు దాటినవాడా కాదా అనేది కూడా రిజిస్టర్ అవుతున్నాడు, 60 ఏళ్ళ వాడు కూడా 30 ఏళ్ళని కూడా రిజిస్టర్ అవుతారు. ఇలాగ 10 రకాల మంది కూడా రిజిస్టర్ అవ్వడం వల్ల మ్యాట్రిమోనీలో కూడా ఒక సంస్థల్లో దాన్ని ఇష్టపడతాకి పేరెంట్స్ శాతం బాగా తగ్గిపోయిందనే తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, నేను చెప్పే విషయం, ఈ సోషల్ మీడియా డెవలప్ అయినాక ప్రజలు బాగా ఎడ్యుకేట్ అయ్యారు, అన్ని విషయాల మీద అవగాహన తెలిసింది. పిల్లలు చదివించడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేసినప్పుడు ప్రతి చిన్న వ్యక్తి కూడా నాలెడ్జ్ ఎక్కువైంది. ప్రతి ఒక్కరు చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పెట్టుకునే చూస్తున్నారు. రోడ్డు మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్లే చూస్తున్నారు. పళ్ళు నరిసిన వాళ్ళు చూడలేకపోతున్నాం. వాళ్ళు తలక ఉంచుకుని ఫోన్ చూస్తుంటే మనం వెళ్ళి బాబు చూడయా పొడ్లు ఎంత అని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక బస్సు ఎక్కండి, మీరు తలెత్తి చూడండి, ఈ కత్మ తలలన్నీ మీ ముందున్న తలలన్నీ ఇలా ఉండే ఉంటాయి. హోటల్కి వెళ్ళండి, తింటూనే ఇలాగ. ఇందుకు మన ఇంట్లోనే మన పిల్లవాడు ఫోన్ చేస్తూనే ఫోన్ చూస్తానంటాడు. మన ఇంట్లో మన భార్య, నేను, పిల్లలు ఆ గదిలో ఈ గదిలో కూర్చొని అందరం కూడా ఫోన్లే. ఇది సత్యం కదా, అందరికీ తెలిసింది, అందరి ఇంట్లో చూసేది. మరి ఈ టైంలో మన మ్యారేజ్ బ్యూరోలు ఒక పల్లెటూరి గ్రామం నుంచి, మున్సిపాలిటీ నుంచి, పట్టణం నుంచి, సిటీ వరకు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఉన్నామా లేదా? ఈ మ్యారేజ్ బ్యూరోలు అందరూ కూడా ఒకటై ఒక యాప్గా డిజైన్ చేసి మనం పెడితే, నేను చెప్పినప్పుడు యాప్లలో చర్చించే వాళ్ళందరూ ఈ యాప్లే భవిష్యత్తులో నడుస్తాయి, మనం ఉండం. కానీ యాప్లు అన్నీ ఉంటాయి, అది మీరు చూస్తారు. మనం ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చినాక ఎంత స్పీడ్గా ఉంటుంది. టెక్నాలజీ పెట్టి సినిమా తీసేయచ్చు, నన్ను కూడా లేకపోయినా కూడా ఉన్నట్టు కూడా చూపించవచ్చు. అంత టెక్నాలజీ వచ్చిన ఈ స్పీడ్ యుగంలో మనం ఎందుకు ఆధునికంగా ముందుగా ఆలోచన చేయకూడదు అనేది ప్రతి ఒక్క మీడియేటర్, మ్యారేజ్ బ్యూరో చేసే వ్యక్తి ఆలోచన చేయండి. ఈ వీడియో కేవలం మ్యారేజ్ మధ్యవర్తులకి మాత్రమే ఉపయోగపడుతుంది, వేరే వాళ్ళకి అంత అవసరం అనిపించదు. ఈ వీడియో వారికైతే బాగా ఇంపార్టెంట్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. అది తెలియని వారికి, మీ బంధువులు ఎవరినటువంటి పరిస్థితి చేసే వారికి ఈ వీడియోని పంపించండి. పల్లెటూరు నుంచి, మున్సిపాలిటీ నుంచి, పట్టణం నుంచి, సిటీ వరకు, అటు ఇచ్చాపురం నుంచి ఇటు మద్రాస్ తడ వరకు, ఇక్కడ కోల్దాడు నుంచి తెలంగాణ బోర్డర్ వరకు కొన్ని వేల మంది మ్యారేజ్ బ్యూరోలు ఉన్నారు. మనందరం సంఘటితమై ఒక యాప్ కింద మనం తయారు చేసి, ఫస్ట్ మనం తెలుగు రాష్ట్రాలు కానీ పెట్టుకున్నా కూడా దాన్ని ఒక యాప్గా పెట్టాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. మనకైతే ఒక్కరిగా చేయలేంది కూటమిగా చేయగలం. అది ఎలా సాధ్యపడుతుంది? మనం చదువుకున్న అంత మాత్రమే, కొన్ని చదువుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర కొంత ప్రొఫైల్స్ ఉండకపోవచ్చు. కొంతమంది మ్యాట్రిమోనీ సంస్థలు సిటీలో, హైదరాబాద్ సిటీలో, విజయవాడ సిటీలో కొంతమంది ఆఫీస్ పెట్టుకుని మెయింటెనెన్స్ పెట్టుకుని చేస్తున్నారు. వీళ్ళ వరకు ఇంకా బాగుంది. కానీ ఇంకా కొంతమంది ఎవరి దగ్గరికి ఎలా చేస్తున్నాం, మనం వాట్సాప్ గ్రూపుల ద్వారా చేస్తున్నాం. వాట్సాప్ వచ్చినాక వాట్సాప్లో మనం షేర్ చేసుకుంటున్నాం, వేరే మీడియేటర్ పెడుతున్నాడు, ఇలా పెడుతున్నాం. ఈ వాట్సాప్ ద్వారా కొంతవరకు పని జరుగుతుంది మనకి. ఈ వాట్సాప్ ద్వారా మన కస్టమర్లకు ఫోటోలు పెడుతున్నాం. ఆ కస్టమర్ వాళ్ళ అమ్మాయి అబ్బాయి మన వాట్సాప్లో పెడుతున్నారు, అది చూసుకుంటున్నాం. కానీ కస్టమర్ నేను అతనికి కావాల్సిన రిక్వైర్మెంట్ మ్యాచ్ నా దగ్గర లేకపోతే నేను వేరే కస్టమర్ని అడగాలంటే నేను వేరే గ్రూప్లో, మ్యారేజ్ గ్రూప్లో పెడుతున్నాను. ఆ మ్యారేజ్ గ్రూప్ వాళ్ళు మీడియేటర్ అది చూసి, నేను పెట్టిన టైంకి అతను ఆ ప్రొఫైల్ చూసి, అతను కూడా ఆన్లైన్లో ఉండి ఆ ప్రొఫైల్ చూసి అది సింక్ అవుద్దనుకుంటే నాకు ఫోన్ చేస్తాడు. నాకున్న ఇంటెన్షన్ అవతల ఆ గ్రూప్లో ఉన్న వాడికి ఉండకపోవచ్చు. అవతల అతనికి ఇంటెన్షన్ మ్యాచ్ అర్జెంట్ మ్యాచ్ అనుకున్న వాళ్ళకి నాకు దగ్గర నా మ్యాచ్ గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది, నా మ్యాచ్ మీద ఇంట్రెస్ట్. కాకపోతే వాట్సాప్లో కొంతవరకు అవుతున్నాయి, కానీ పూర్తిగా న్యాయం అనేది జరగలేకపోతుంది. ఏ మీడియేటర్ కూడా ఒక ఇల్లు కట్టలేకపోతున్నాడు, ఒక లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించుకోలేకపోతున్నాడు. మన మీడియేటర్లు కొంతమంది చనిపోతే కూడా ఆ సంఘ నాయకులే ఆర్థిక సహాయం చేసి ఇంటికి ఎంత కొంత సహాయం నిధిగా ఇవ్వాల్సి వస్తుంది. పెద్ద పెద్ద మ్యాట్రిమోనీలు కూడా చూడడానికి చాలా హెవీగా ఖర్చులు పెట్టారు, కానీ వారి మరణాంతరం ఏమీ సంపాదించలేదు, ఏం మిగల్చలేదు అన్న మాటలు కూడా నా చెవున, కొంతమంది చెవున వినబడిన మాటలు కూడా వాస్తవాలు ఉన్నాయి. మరి మనందరం ఎప్పుడు బాగుపడాలి? మనం ఉన్నప్పుడే బాగుపడాలి కదా. పెద్దలు ఏం చెప్పారు? మీ పిల్లల్ని బాగా చదివించుకొని ప్రయోజకులయ్యి మీరు వాళ్ళు ఎలా బతుకుతున్నారో చూస్తూ ఉంటే, వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు అనేంతవరకు మీరు ఉంటే అదే హ్యాపీ. మన పని అయిపోయింది. తర్వాత వాళ్ళ జర్నీ అలా అలా సాగుతూ ఉంటుంది. అక్కడ వరకు మనం బ్రతకాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి, మంచి అలవాట్లు ఉండాలి, మంచిగా ఉండాలి అని ఒక మాట చెప్పిన పెద్దలు ఉన్నారు మనకి. అలాగా కాలం ఇప్పటివరకు జరిగింది. అయితే ఈ పల్లెటూరు కాడి నుంచి సిటీ వరకు ఉన్న మ్యారేజ్ బ్యూరోలు అందరూ ఒకటే. పల్లెటూరు ఆయన దగ్గర 50 సంబంధాలు ఉన్నా, మున్సిపాలిటీ పట్టణం దగ్గర ఉన్న ఆయన దగ్గర 100 సంబంధాలు ఉన్నా, సిటీలో ఉన్న ఆయన దగ్గర 200 సంబంధాలు ఉన్నా కూడా మనందరూ కూడికతో కలుపుకొని ఒక యాప్, మ్యారేజ్ వర్స్ యాప్ అని ఒక అమెరికాలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ అతను ఆలోచన చేసి ఆయన ఒక ప్రాజెక్టును తయారు చేశారు. ఆయన సిబ్బంది హైదరాబాద్ సిటీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్.
దాని యొక్క విధానాలు బాగా లోతైన అవగాహన చేసుకుని ఒక 3 సంవత్సరాల నుంచి అధ్యయనం చేసి ఎక్కడ ఏదైతే లేదో, ఎక్కడ ఏదైతే అవసరం ఉంటుందో ఇటువంటి లాంటి సాఫ్ట్‌వేర్ యాప్‌లను కూడా వాళ్ళు సెర్చ్ చేసి ఈ డిజైన్ చేసి మనం ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలలో వాళ్ళకి అందిస్తే ఈ యాప్ బాగుంటది. డిజైన్ చేసుకుంటే బాగుంటది. మన దగ్గర ఇలాగ వర్కింగ్ ఉంది కాబట్టి మనం ఇది ఇలా వదిలి ఏదైతే ఇప్పుడు మ్యాట్రిమోనీ సంస్థల్లో ఆఫ్‌లైన్ చేసే వ్యక్తులు లేరో అక్కడ అది ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో చేసేవాళ్ళు ఎవరున్నారు? మన మ్యారేజ్ బ్యూరోలే ఉన్నారు. మనకు తెలుసు అలా రామయ్య గారి ఇల్లు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ పిల్లలు ఎంతమంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పూర్వపరం ఏంటో కొద్ది గొప్ప మనకే తెలుస్తుంది. మ్యాట్రిమోనీ ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆ సంస్థలు కూడా ఏం ఆలోచించారంటే ఆఫ్లైన్ వర్క్ మేము చేస్తాం, మేము కూడా ఒక ఫీల్డ్లోకి మేనేజర్ లాంటి వాళ్ళు పెడతాం అంటున్నారు. ఆ మేనేజర్ చదువుకున్నాడు అంతవరకు ఆయన ఎంతవరకు వీళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయగలడు? మనం ఆయన మీద ఇంకొద్దిగా లోతుగా మనం ఎంక్వైరీ చేయగలం. అందులో ఇంకొద్దిగా తెలివిగల మ్యారేజ్ బ్యూరోలు అంటే వాళ్ళ ఇంటి పేర్లు తెలుసుకుని వాళ్ళ బంధువులు ఎక్కడున్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఎక్కడున్నారు, వాళ్ళ భార్య తరపున అన్నదమ్ములు ఎక్కడున్నారు, ఇలా ఎంక్వైరీ చేయడం వల్ల మ్యారేజ్ బ్యూరోకు తెలివైన వాళ్ళైతే అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ కూడా నిజాలు చెప్పరు, అవి కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ కలయికతో కలిపి ఒక యాప్లో మనం అందరం కూడా ఇంక్లూడ్ అయ్యి ఆ యాప్ని పబ్లిక్లోకి ఈ మ్యారేజ్ వర్స్ అనే వాళ్ళు దాన్ని తీసుకెళ్తారు. మనం ఎలా అయితే ర్యాపిడోకి ఫోన్ చేస్తున్నామో, ఎలా అయితే డొమాటోకి ఫోన్ చేస్తున్నామో, డీమార్ట్‌లో వస్తువులు ఎలా బుక్ చేసుకుంటున్నామో, మ్యారేజ్ సంబంధించి ఎవరైనా చర్చ చేసినప్పుడు ఈ యాప్‌లోకి వెళ్తే వాళ్ళు మన యాప్‌లో ఫోటోలు కనబడతాయి. ఆ ఫోటోల దగ్గర కూడా ఈ పల్లెటూరు ఆయన, విలేజ్ గ్రామం నుంచి ఇచ్చిన ఆయన ఫోటో ఇస్తే ఈ యాప్‌లోకి ఆయన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఆ యాప్ వాళ్ళని సంప్రదించి ఆ యాప్‌లో వాళ్ళు ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ కొట్టి ఈ ఫోటో మాకు నచ్చింది బాబు, నువ్వు మీడియేటర్ ఉంటావు కదా, మీది ఏ ఊరు ఏంటి, నీ గురించి తెలుసా, వాళ్ళు నీకు తెలుసా, ఎలాగేంటి, మాకు మ్యాచ్ ఉంది చూస్తావా చెందుతావా అని ఇతనితోనే మాట్లాడతారు. అలాగే నాకు ఫోన్ వచ్చినా కూడా నాది ఉంటుంది అక్కడ ఆ యాప్‌లో నాకు ఫోన్ వస్తుంది. అలాగా మన అందరం అందులో ఉండే వాళ్ళందరికీ అవతల వాళ్ళ యాప్‌లో చూసిన వాళ్ళు ఎవరికి సంబంధించిన మీడియేటర్ అయితే వాళ్ళకే ఫోన్ వస్తది. వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకి విధి విధానాలు అవతల ఏమిస్తారు నాకు ఏంటి అని మంచి చెడ్డ మాట్లాడుకొని ఆ మ్యాచ్ కుదిరితే వాళ్ళ పెళ్ళి అయితే హ్యాపీ. అయితే అలా మనం చేస్తున్న తరుణంలో మనకేంటి లాభం, వీళ్ళకేంటి లాభం అనేది ఆలోచించకుండా ముందు మనం పబ్లిక్‌కి తెలుస్తున్నాం. మన ఉదాహరణకి నేనున్నాను. నా బంధువులు ఉంటాకి ఒక 50 ఫ్యామిలీలు దాకా ఉన్నాయి. రోజు నా దైనందిన జీవితంలో అందరినీ కలవలేను, అందరికి ఫోన్లు చేయలేను. బ్యాగ్ కట్టుకొని నా కుటుంబ పోషణ కోసం బ్యాగ్ కట్టుకొని పరిగెత్తాలి. సమయం పొద్దున్నెళ్తే సాయంత్రం 10. ఇంకెవరితో చుట్టాలతో కలిసేది లేదు. వాళ్ళ చుట్టాలతో కలిసే వాళ్ళ ఒక చావుకి వెళ్తున్నాం, ఒక పెళ్ళికి వెళ్తున్నాం. అప్పుడు కూడా ఎంతమంది వెళ్తున్నాం? ఇంటికి ఒకరు వెళ్తే చాలు అనే పరిస్థితి ఉంది. పూర్వం ఒక బ్యాగ్ పట్టుకుని మొత్తం అందరం వెళ్ళి 4 రోజులు ఉండే పరిస్థితి చూసాం. ఇవాళ చూడండి అర్ధరాత్రైనా బస్సు ప్రయాణాలు, కారు ప్రయాణాలు, విమానం ప్రయాణాలు ఉన్నాయి. వెనక్కి వచ్చేయడమే కానీ ఎవరింట్లో కన్నా వెళ్ళి చుట్టం పడుకోవడం అనేది ఎక్కడన్నా ఉందా? చూస్తున్నామా మనం? లేదు. ఆ రోజులు పోయినాయి. మరి మనం ఎంతమంది పరిచయాలు ఉన్నాయి, మనకు ఎంతమంది వాడకట్ల స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. నేను ఈ వ్యాపారం పెట్టుకుని ఎక్కడ మ్యారేజ్ బ్యూరోలు అంటే వాళ్ళు కూడా ఒక గ్రూప్లో 100 మంది పరిచయాలు ఉంటారు. అందులో కొంతమంది తెలిసిన రెగ్యులర్గా మాట్లాడాలో 10, 20 మంది మాత్రమే ఉంటారు. మరి నేను అవుట్ ఆఫ్ తెలిసేది ఎలాగా? విజయవాడ వాళ్ళకి నేను ఉన్నానని తెలిసేది ఎలాగా? హైదరాబాద్ వాళ్ళకు కూడా నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నానని తెలిసేది ఎలాగా? విశాఖపట్నం వాళ్ళకు కూడా నేనున్నాను వ్యాపారం చేస్తున్నానని తెలిసేది ఎలాగా? తిరుపతి వాళ్ళకు కూడా నేను వ్యాపారం చేస్తున్నాను, నా దగ్గర ఈ ప్రొఫైల్ ఉందని తెలిసేది ఎలాగా? ఈ యాప్ ఉంటే మీరందరూ మిమ్మల్ని చూస్తారు. ఎంత బాగుంది ఈ యాప్ వల్ల. ఇది మీరు వద్దన్నా కాదన్నా రేపు వచ్చి తీరుతుంది. దీన్నే అవసరతే మన పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్ అంతా దీన్నే ఫాలో అవుతారు. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు నాకు వయసు 50 నుంచి 60 వస్తున్నాయి. ఇంకా గొప్పకుంటే మ్యాన్ లిమిట్ ఎలా తగ్గిపోయింది అనుకుంటున్నామో తెల్లారితే ఈరోజు ఉన్నామనే పరిస్థితే కానీ నెక్స్ట్ డే అనుకునే పరిస్థితులే ఉన్నాయి. కాలం అలా విచిత్రం చూపిస్తుంది. అయినప్పుడు మనం ఉన్నప్పుడే మనం ఈ డిజైన్ చేసుకునే యాప్ని మన ప్రొఫైల్స్ అని అందులో పెడితే నిజంగా రేపు నేనే లేకపోవచ్చు. నా ప్రొఫైల్స్ ఒక 1000 ప్రొఫైల్స్ అందులో ఉన్నాయి, నేను లేను. కానీ నా ప్రొఫైల్స్ 1000 ప్రొఫైల్స్ కూడా తిరుపతి వాళ్ళు చూస్తున్నారు, వైజాగ్ వాళ్ళు చూస్తున్నారు, హైదరాబాద్ వాళ్ళు చూస్తున్నారు. అక్కడ నెంబర్ నాదే ఉంది, కానీ నేను ఇక్కడ భూమి మీద లేను. కానీ ఆ నెంబర్కి వస్తే ఇక్కడ ఉన్న నా కూతురు, నా కొడుకు, నా అల్లుడో, నా కోడలో, నా భార్య కూడా ఈ 5గురు కూడా లైవ్లో ఉండి ఆ ఫోన్ అయితే ఉంటుంది కదా, వ్యాపారం చేయొచ్చు, బ్రతకొచ్చు. కనుక నేను చెప్పే విషయంలో మీకు ఒక ఆలోచన వస్తే నేను చెప్తున్న యాప్ని మీరు తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత ఇది బాగుందని మీరు చెప్తారు, నలుగురికి మీరు చెప్తారు. ఇప్పటివరకు నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయని, ఇంకోసారి మళ్ళీ వినగలరని, విన్న తర్వాత అందులో అంశం మంచి విషయం అని మీరు తెలుసుకుని, అలాగే నేను తెలుసుకుని, నేను చర్చించి వాళ్ళతో మాట్లాడి నేను కూడా అందులో రిజిస్టర్ అయ్యాను. అందులో ఆ యాప్లో కూడా నా ప్రొఫైల్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే మీరందరూ బాగుండాలని, మనందరూ బాగుండాలని, 10 రూపాయలు ఎక్కువ సంపాదించాలని ఒక ఉద్దేశంతోనే నేను ఈ విషయం నలుగురికి తెలియపరచాలని ఈ వీడియో ద్వారా మీకు పెడుతున్నాను. మీరు కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి చూసి నాకు ఫోన్ చేస్తే ఈ టీం వాళ్ళు MVI యాప్ టీం వాళ్ళే మీకు ఫోన్ చేసేటట్టు నేను చేస్తాను. అందరూ బాగుండాలి, 10 రూపాయలు సంపాదించాలి, మన కుటుంబీకులు అందరూ బాగుండాలి. అందరికీ నమస్తే అండి. ఈ వీడియో విన్నందుకు థ్యాంక్ యూ.